హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తూ సో ఆ టైంలో ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ వస్తే కనుక సో మనం చూస్తే కనుక లాస్ట్ 2-3 డేస్ బట్టి మార్కెట్ కొంత కింద పడడానికి ట్రై చేస్తుంది. సో ఒకవేళ మార్కెట్లో కనుక క్రాష్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తే కనుక మార్కెట్ ఫర్దర్గా కింద పడే ఛాన్స్ ఉంది. సో ఇటువంటి టైంలో మీరు ఏదైనా స్టాక్స్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తుంటే సో ఆ స్టాక్స్ని మనం హోల్డ్ చేయాలా లేదా ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలా, సో ఎటువంటి స్టాక్స్ని మనం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు, అలాగే మనం ఎటువంటి స్టాక్స్ని సెల్ చేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఈ టాపిక్ గురించి మనం వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో వీడియో చివరిదాకా చూడండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఉంటారో సో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చింటే కనుక మన కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అన్నాం కదా ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ క్రాష్ కనుక వస్తే కనుక సో మనం ఎవరైతే లాంగ్ టర్మ్కి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో సో ఆ స్టాక్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలా లేదా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలా, ఎటువంటి స్టాక్స్ని మన పోర్ట్ఫోలియోలో ఉంచుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు ఈవెన్ మార్కెట్ క్రాష్లో టైంలో కూడా, లేదు ఎటువంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మనం నిఫ్టీ చూస్తే కనుక కొంత కింద పడడానికి ట్రై చేస్తుంది. మనం ఏదైతే 15,500 లెవెల్ బ్రేక్ అయ్యి కొంత కింద పడింది, మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ కూడా మార్కెట్ పైకి వెళ్ళింది అనమాట. ఒకవేళ ఇది కనుక లెవెల్ బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ అప్ టు 15,000 లెవెల్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మధ్యలో 15,250 మనకి అరౌండ్గా సపోర్ట్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే 15,000 లెవెల్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్పుడు మనకు మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నారో సో ఏ స్టాక్స్ని మనం హోల్డ్ చేయొచ్చు, ఏ స్టాక్స్ని ఎగ్జిట్ అయిపోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో మార్కెట్ క్రాష్ కనుక వస్తే కనుక సో ఎటువంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయాలి, అలాగే ఎటువంటి స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి మీరు కనుక ఏదైనా స్టాక్స్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ హిందుస్థాన్ యూనిలివర్ కానివ్వండి, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, సో ఇటువంటి స్టాక్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ కనుక చేస్తుంటే సో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో సో ఆ స్టాక్స్లో లేదా బ్లూ చిప్ స్టాక్స్ అంటాం. సో అటువంటి స్టాక్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ కనుక చేస్తుండి ఆ స్టాక్స్ని కూడా మీరు మంచి లెవెల్స్ దగ్గర సో బాటమ్ లెవెల్స్ దగ్గర కొనుంటే, అంటే మొన్న ఎప్పుడైనా మార్కెట్ క్రాష్లో కనుక కొనుంటే కనుక సో అటువంటి స్టాక్స్ని మీరు ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ పడుతున్నా సరే మీరు హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో మనకి మార్కెట్ సివియర్గా క్రాష్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ ఉన్నాయి. మార్కెట్ కొంత కరెక్షన్ వచ్చా మళ్ళీ త్వరగానే రికవరీ అవుతుంది. సో అందువల్ల సో అటువంటి స్టాక్స్ ఏదైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ని మీరు మంచి లెవెల్స్ దగ్గర కొనుండి మీకు మంచి రిటర్న్స్ లైక్ 60%, 80%, 100%, 150% రిటర్న్స్ కనుక ఉంటే సో అటువంటి స్టాక్స్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కేసు మనం తీసుకుంటే కనుక ఎగ్జాంపుల్ ఒక బజాజ్ ఫైనాన్స్ తీసుకుందాం. సో బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్రాష్లో మనకి 1,800 రూపీస్, 2,000 రూపీస్ దగ్గర దొరికింది. సో ప్రస్తుతం ఇప్పుడు స్టాక్ చూస్తే కనుక 6,000 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు ఇక్కడ సో 2 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది, అరౌండ్ 4,000 అయింది, 6,000 అయింది. సో 2x రిటర్న్స్ అనేది మినిమం ఇచ్చేసింది స్టాక్. సో ఈ స్టాక్స్ని మనం ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ కింద పడిపోతుంటే ప్రాఫిట్ బుక్ చేయాలా అంటే అవసరం లేదు, ఎందుకంటే ఇది మంచి కంపెనీ. సో లాంగ్ టర్మ్లో ఇంకా కూడా గ్రో అవుతుంది. ఆ స్మాల్ కరెక్షన్కి మీరు ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు చాలా మంచి లెవెల్ దగ్గర కొన్నారు కాబట్టి ఒకవేళ మార్కెట్ క్రాష్ అయినా ఈ లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి స్టాక్స్. సో ఆ స్టాక్ని మీరు ప్రాఫిట్ బుక్ చేయకుండా హోల్డ్ చేసి ఒకవేళ స్టాక్ కనుక మంచి లెవెల్స్కి దొరికితే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ వస్తే కనుక సో ఎటువంటి స్టాక్స్ని హోల్డ్ చేసుకోవాలంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ని మీరు బాటమ్ లెవెల్స్ దగ్గర కొనుంటే కనుక ఆ స్టాక్స్ని మనం హోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఎటువంటి స్టాక్స్ని మనం హోల్డ్ చేసుకోవాలి అంటే కనుక సో మార్కెట్ క్రాష్లో ఎటువంటి స్టాక్ మీరు కొన్నా సరే మీరు హోల్డ్ అనేది చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం, ఎందుకంటే మీరు మంచి లెవెల్స్ దగ్గర కొన్నారు. కొంత ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ అయితే మీరు ఎటువంటి స్టాక్స్ అయినా హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే ఎటువంటి స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అనేది అయిపోవాలి. సో రిమైనింగ్ స్టాక్స్లో మనం ఎగ్జిట్ అయిపోవాలంటే ఎప్పుడు ఎటువంటి స్టాక్స్ అంటే రీసెంట్ టైమ్స్లో మీరు మార్కెట్ 15,000 లెవెల్ దగ్గర, 14,500 లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ సో ఆ టైంలో మీరు ఎటువంటి స్టాక్స్ కొని ఆ స్టాక్స్ రీసెంట్ లాస్ట్ 1 or 2 మంత్స్లో 100%, 200% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కానివ్వండి, లేదా మినిమం 60%, 70% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ లాంటివి కానివ్వండి. సో ఇటువంటి స్టాక్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ పడితే కనుక సో మార్కెట్ కనుక కింద పడుతుంటే కనుక సో రీసెంట్ టైమ్స్లో బాగా
రేజ్ అయిన స్టాక్స్ త్వరగా కరెక్ట్ అవుతాయి. సో మనం లాస్ట్ 2-3 డేస్ బట్టి మార్కెట్ అనేది పడుతుంది. సో మీరు చూస్తే కనుక అదాని గ్రూప్లో సమ్ నెగిటివ్ న్యూస్ ఉన్నా అది వాళ్ళు క్లియర్ చేసుకున్న స్టాక్స్ పడుతున్నాయి. సో అదాని పవర్ కానివ్వండి, రీసెంట్ టైమ్స్లో అదాని పవర్ 50% 60% రిటర్న్స్ ఇచ్చింది. సో డ్రాస్టిక్గా పడుతుంది అనమాట స్టాక్. మీరు సేల్ చూసుకున్నా సరే రీసెంట్ టైమ్స్లో 100 రూపీస్ దగ్గర నుంచి 150 రూపీస్ దాకా వెళ్ళింది. సో 50% వెళ్ళింది కాబట్టి మార్కెట్ క్రాష్లో సడన్గా పడిపోతాయి అనమాట. సో ఎప్పుడైతే రీసెంట్ టైమ్స్లో మీరు ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్లో ఉంటే 50% 60% 100% ప్రాఫిట్స్లో ఉంటే కనుక మార్కెట్ హై లెవెల్స్ వచ్చినప్పుడు మీరు ఏ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేశారో ఆ స్టాక్స్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. మళ్ళీ మంచి లెవెల్స్కి వస్తే బై చేసుకోవచ్చు. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ని మంచి లెవెల్స్ దగ్గర బై చేసి ఉంటే హోల్డ్ చేయండి. రీసెంట్ టైమ్స్లో మనకు మార్కెట్ కొంత పెరుగుతున్నప్పుడు బాగా 14,000 15,000 లెవెల్స్ ఉన్నప్పుడు మీరు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఆ స్టాక్స్ 100% 200% రిటర్న్స్ ఇచ్చాయో లేదా 60-70% రిటర్న్స్ ఇచ్చాయో వాటిలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ కరెక్ట్ అవ్వగానే రీసెంట్ టైమ్స్లో ఇంక్రీజ్ అయిన స్టాక్స్ బాగా పడిపోతాయి అనమాట. సో ఎందుకంటే రీసెంట్గా మంచి ప్రాఫిట్స్ చూసిన ఉంటారు, వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్కి వెళ్ళిపోతారు. సో అటువంటివి బాగా పడిపోతాయి అనమాట. అలాగే ఇంకే స్టాక్స్లో ఎగ్జిట్ అయిపోవాలి అంటే కనుక సో ఏ స్టాక్స్ అయితే మీరు మార్కెట్ క్రాష్లో కానీ లేదా మార్కెట్ బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత సో ఏ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఆ స్టాక్స్ 3x రిటర్న్స్ 4x రిటర్న్స్ ఇచ్చాయో సో అటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ స్టాక్స్ అయితే మార్కెట్ క్రాష్ వితిన్ 1 ఇయర్లో 3x 4x 5x 6x రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా చాలా ఉన్నాయి. అదాని గ్రూప్ స్టాక్స్ మనకి చాలా బాగా ఇచ్చాయి. టాటా స్టీల్ కూడా 3x 4x రిటర్న్స్ అరౌండ్ 300% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇటువంటి స్టాక్స్ బాగా ఇంక్రీజ్ అయిన స్టాక్స్ మార్కెట్ క్రాష్లో బాగా పడిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇటువంటి స్టాక్స్ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోవాలి. సో ఈవెన్ మీరు మార్కెట్ క్రాష్లో ఇన్వెస్ట్ చేసినా సో అది కనుక 4x 5x 6x రిటర్న్స్ కనుక ఇచ్చినట్టయితే కనుక ఆ స్టాక్స్ మార్కెట్ క్రాష్లో బాగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో అటువంటి స్టాక్స్లోంచి ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే సో ఎప్పుడైతే మార్కెట్ మీకు కొంత కరెక్ట్ అవుతుంది, మార్కెట్లో కొంత న్యూస్ బేరిస్ ఉంది అని మార్కెట్ కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయితే కనుక సో మీరు ఎటువంటి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా ఆ పెన్నీ స్టాక్స్ నుంచి ముందు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే మార్కెట్ క్రాష్ అయ్యి రికవరీ అవడంతో కొన్ని పెన్నీ స్టాక్స్ చాలా బాగా పైకి వెళ్ళిపోతాయి. సో ఆ తర్వాత మార్కెట్లో ఆ మొమెంటం తగ్గిపోయిన తర్వాత స్టాక్స్ మళ్ళీ పడిపోయి సేమ్ లెవెల్స్ దగ్గరే ఉండిపోయి చాలా ఇయర్స్ ఉండిపోతాయి ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడైనా ఈ మధ్యలో ఎంటర్ అయ్యి మంచి ప్రాఫిట్స్ ఉన్నప్పుడు మార్కెట్ క్రాష్లో బుక్ చేసుకోవడం బెటర్. అలా బుక్ చేయకుండా మీరు హోల్డ్ చేసి ఆ స్టాక్స్ మళ్ళీ ఒరిజినల్ లెవెల్స్కి వస్తే చాలా ఇయర్స్ టైం పడుతుంది. సో మీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా వచ్చిన ప్రాఫిట్ అంతా పోయే ఛాన్స్ ఉంటుంది. సో పెన్నీ స్టాక్స్ కానీ 100 రూపీస్ బిలో స్టాక్స్ కానివ్వండి సో కొంత ఫండమెంటలీ వీక్ కంపెనీస్ అన్నింటిలో నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇవి ఒక 4 వేస్ అనమాట. సో మనం ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ వస్తే కనుక ఎటువంటి స్టాక్స్ మనం హోల్డ్ చేయొచ్చు, అలాగే ఎటువంటి స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ అనేది ఉంటే కనుక ప్రాఫిట్లో ఉంటే బుక్ చేసుకోవాలో మనం చూసాం. సో ఫస్ట్ థింగ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ని ఎప్పుడు కూడా హోల్డ్ చేయండి మీరు కనుక మంచి లెవెల్స్ దగ్గర బై చేస్తుంటే కనుక. సో రిమైనింగ్ అన్ని టైమ్స్లో కూడా మీరు అన్ని స్టాక్స్ని సెల్ చేయడం బెటర్. సో సెకండ్ థింగ్ రీసెంట్ టైమ్స్లో 50% 60% 70% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. అలాగే థర్డ్ వన్ ఏంటంటే మార్కెట్ క్రాష్లో మనకి మంచి లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఆ స్టాకు 3x 4x 5x 6x రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ప్రస్తుతం మార్కెట్ క్రాష్ ఉన్నప్పుడు బాగా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి స్టాక్స్ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏదైనా పెన్నీ స్టాక్స్ కానీ లేకపోతే కొంత వీక్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కనుక మీరు ఇన్వెస్ట్ చేసి అవి కనుక మంచి ప్రాఫిట్స్లో ఉండి మార్కెట్ కనుక కొంత కరెక్షన్ వస్తుంటే కనుక ఆ స్టాక్స్ ఎప్పుడైతే పడడం స్టార్ట్ అవుతాయో వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతే కనుక మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని అవుతాం. సో ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో మీరు లాంగ్ టర్మ్ ఒక 5 to 10 years హోల్డ్ చేద్దాం, అది కూడా మంచి లెవెల్స్ దగ్గర. మొన్న మార్కెట్ క్రాష్ 2020 అయితే మార్కెట్ క్రాష్ ఉందో ఆ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్లో ఉన్న స్టాక్స్ ఈవెన్ కరెక్ట్ అయిన ప్రాబ్లం లేదు, హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. రిమైనింగ్ అన్నింటిలో కూడా మనం ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ వస్తే మనం చేయాల్సిన విధాలు అనమాట. నేను కూడా ఓన్గా ఫాలో అయ్యే విధాలు. సో ఎప్పుడైతే కొన్ని ఫండమెంటలీ వీక్ కంపెనీస్ కానీ అటువంటి వాటిలో ఎగ్జిట్ అయిపోతాను, ఏదైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా హోల్డ్ అనేది చేస్తాను. సో నా వ్యూ ఒక 5 to 10 years 15 years కాబట్టి సో ప్రస్తుతం కరెక్షన్ అనేది మనకి ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే లాంగ్ రన్లో మళ్ళీ కరెక్షన్ వచ్చినా లాంగ్ రన్లో మళ్ళీ స్టాక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఈవెన్ నా లెవెల్స్ కనుక బై లెవెల్స్కి కనుక వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటాను కానీ సో మంచి కంపెనీస్ ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవును. ఈవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కానీ బ్లూ చిప్ కంపెనీస్ కానీ మార్కెట్ లీడర్స్ స్టాక్స్ కానీ
సో ఏషియన్ పెయింట్స్ లైక్ పెయింట్ సెక్టర్లో మార్కెట్ లీడర్. సో అటువంటి స్టాక్స్ కానీ మనం హోల్డ్ చేయడమే బెటర్ అనమాట. ఈవెన్ మార్కెట్ కరెక్షన్లో కూడా రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.